Hi people, I am Arjun Palbhai and welcome to my channel. ఈరోజు మన టాపిక్ వాట్ ఈస్ ద యూనివర్స్. సో ఇంకెందుకు ఆలస్యం మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. రైట్ నౌ ఈ సెకండ్ మనం ఇక్కడ ఉన్నామంటే 13.7 బిలియన్ ఇయర్స్ క్రితం ముందు జరిగిన బిగ్ బ్యాంగే కారణం. మనం చూసే ప్రతి వస్తువు, మనం వినే ప్రతి సౌండ్, మనం టేస్ట్ చేసే ప్రతి ఫుడ్ అంతా బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది. అసలు యూనివర్స్ అంటే ఏంటి? సో యూనివర్స్ ని చూడాలనుకుంటే ఫస్ట్ మనం మన ఎర్త్ నుంచి స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ ఎర్త్, సిలికాన్ అండ్ ఆక్సిజన్ బేస్డ్ విత్ మెటాలిక్ కోర్. అండ్ మన ఎర్త్ సర్ఫేస్ మొత్తం వాటరే ఉంటుంది. ఎర్త్ తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది. ఎర్త్ తన చుట్టూ తాను తిరగడమే కాకుండా 365 డేస్ లో ఒక స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఆ స్టార్ నే మనం సన్ అని అంటున్నాం. ఇదే మన సన్, మోస్ట్లీ విత్ హైడ్రోజన్ అండ్ హీలియం బేస్డ్. ఇక్కడ సర్ఫేస్ టెంపరేచర్ దాదాపు 10,000 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. ఎనర్జీ కోసం మన సన్ పర్ సెకండ్ కి 700 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ ని 695 మిలియన్ టన్స్ ఆఫ్ హీలియం గా కన్వర్ట్ చేస్తున్నాడు. మన సన్ ఈ సోలార్ సిస్టమ్ లో ఒక పార్ట్, ఇంక్లూడింగ్ ఎర్త్ అండ్ అదర్ 7 ఆర్బిటింగ్ ప్లానెట్స్ ఫ్రమ్ మెర్క్యూరీ టు నెప్ట్యూన్. అంతేకాకుండా మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయ్యి ఇప్పటికీ 4.5 బిలియన్ ఇయర్స్ అయింది. మన సోలార్ సిస్టమ్ స్టేషనరీ పొజిషన్ లో అస్సలు లేదు. అందులో పర్ సెకండ్ కి 134 మైల్స్ స్పీడ్ తో రౌండ్ గా స్పేస్ లో ట్రావెల్ చేస్తుంది. ఇలా మన సోలార్ సిస్టమ్ మాత్రమే కాదు, మనం ఊహించడానికి కొన్ని వాస్ట్ కలెక్షన్ ఆఫ్ స్టార్స్ అండ్ స్టార్ సిస్టమ్స్ తో కలిసి తిరుగుతుంది. అండ్ ఈ కలెక్షన్ లో దాదాపు 200 బిలియన్ స్టార్స్ ఉంటాయి. అండ్ దాన్నే మనం మిల్కీ వే గ్యాలాక్సీ అని అంటున్నాం. ఒక ఎస్టిమేషన్ పరంగా మన మిల్కీ వే గ్యాలాక్సీలో 6 బిలియన్ స్టార్స్ కి ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి, లైక్ మన సన్ కి ఉన్నట్టుగానే. సో మన సోలార్ సిస్టమ్ సెంటర్ ఆఫ్ ది మిల్కీ వే గ్యాలాక్సీని ఆర్బిట్ చేస్తుంది. మన మిల్కీ వేతో పాటుగా దాదాపు 125 బిలియన్ గ్యాలాక్సీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనిషి చూడగలిగింది ఇక్కడ వరకే. నిజానికి దిస్ ఇస్ ద యూనివర్స్. అంతేకాకుండా ఇది చాలా పెద్దది, చాలా పెద్దది, చాలా పెద్దది. అందులో ఇది ఎక్స్పాండ్ అవుతుంది. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందంటే చూడడానికి చాలా చిన్నదైపోతుంది, చాలా చిన్నదైపోతుంది, చాలా చిన్నదైపోతుంది. ఇన్ఫాక్ట్ మనం కానీ టైం ద్వారా బ్యాక్ కి ట్రావెల్ చేయగలిగితే యూనివర్స్ షింక్ అవడం చూడవచ్చు. టైం ద్వారా మనం కానీ కొంచెం బ్యాక్ వెళ్తే మన యూనివర్స్ చూడడానికి ఒక గ్యాలాక్సీ కన్నా చిన్నదైపోతుంది. ఇంకా కొంచెం టైం ద్వారా బ్యాక్ కి వెళ్తే మన యూనివర్స్ చూడడానికి మన సోలార్ సిస్టమ్ అంత ఉంటుంది. ఇంకా ఫుల్ గా బ్యాక్ కి వెళ్తే ఒక స్టేడియంలో సరిపోతుంది, ఒక కాఫీ కప్ లో సరిపోతుంది. ఫైనల్ గా ఒక ఆటమ్ సైజ్ లో మారిపోతుంది. 13.7 బిలియన్ ఇయర్స్ క్రితం మన యూనివర్స్ చాలా చిన్నది, అది కూడా ఒక ఆటమ్ సైజ్ లో. అప్పుడే ఒక చిన్న ఫ్లాష్, ప్రతి ఒక్కటి సడన్ గా ఎక్స్పాండ్ అయిపోయింది. ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. దీన్నే మనం బిగ్ బ్యాంగ్ అని అంటున్నాం. సో దిస్ ఇస్ ద యూనివర్స్. ఈ రోజు మన టాపిక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు కానీ ఈ టాపిక్ లేదన్నా బాగా నచ్చుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అదే విధంగా నా ఛానల్ ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్బాయ్ యూట్యూబ్ ఛానల్. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ బాయ్.